ఖమ్మం జిల్లా పాతర్లపాడులో సిపిఎం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఉన్న రామారావుపై దుండగులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి చంపేశారు. ఈ హత్యపై కాంగ్రెస్ సిపిఎం నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని సిపి చెప్పారు. ఖమ్మం జిల్లా పాతర్లపాడులో సిపిఎం నేత మాజీ సర్పంచ్ సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. కొట్టంలో కోళ్లను విడిచిపెడుతుండగా కొందరు దుండగులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రామారావు చేతిలో చొక్కా ముక్కలను గుర్తించారు. దాడి సమయంలో దుండగులు రామారావు మధ్య పెనుగులాట జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దుండగులు దాడి చేస్తున్న సమయంలో రామారావు పెద్దగా కేకలు వేయడంతో విన్నానని ఇంటి ముందున్న హోటల్ యజమాని తెలిపాడు. తాను వచ్చేలోపే రామారావును కత్తులతో పొడిచి పరారయ్యారని చెప్పాడు. రామారావు హత్య విషయం తెలిసిన వెంటనే సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి వచ్చారు. రామారావు కుటుంబాన్ని పరామర్శించారు. రామారావు హత్య వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందని సిపిఎం నాయకులు ఆరోపించారు. రామారావు అడ్డు తొలగించుకుంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే ఈ దారుణానికి ఒడిగట్టారని సిపిఎం నేత గోపాలరావు విమర్శించారు. నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సామినేని రామారావు గారిని చింతకాని మండలం పాతర్లపాడు వాళ్ళ సొంత గ్రామంలో వాళ్ళ స్వగృహంలో అత్యంత కిరాతకంగా ఈరోజు 10 కత్తిపోట్లతో హత్య గావించడం జరిగింది. దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తూ ఉంది. సామినేని రామారావు గారిని చంపేస్తే సిపిఎం పార్టీని లేకుండా చేయొచ్చు, ఇక మాకు ఎదురుండదు అనే ఒక దుర్మార్గమైనటువంటి కుట్రబుద్ధితో కాంగ్రెస్ పార్టీ గుండాలు అత్యంత కిరాతకంగా కామ్రేడ్ రామారావు గారిని హత్య చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా సిపిఎంని టార్గెట్ చేసి సిపిఎం నాయకుల్ని సిపిఎం పార్టీ కార్యకర్తల్ని టార్గెట్గా చేసి ఈరోజు హత్యలు చేపిస్తూ ఉన్నారు. అత్యంత కిరాతకంగా దారుణంగా పొడి చంపారు. దీన్ని కఠినంగా వాళ్ళని శిక్షించాలని చెప్పి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు పోలీసు వారిని కోరుతా ఉన్నాం. సిపిఎం నేతల ఆరోపణలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. రామారావు హత్యకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే సిపిఎం నేతలు ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు జరిగిన విషయం గురించి ఆలోచించకుండా ఆ జరిగినటువంటి సంఘటనని కాంగ్రెస్ పార్టీ పైన రుద్దటం కోసం ఏ విధమైన ప్లాన్ చేసుకోవాలో అదంతా కూర్చొని మాట్లాడి ఆ ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ వాళ్లే ఈ మర్డర్ చేశారని చెప్పేసి అలా నిరాధారమైనటువంటి ఆరోపణ చేయటం జరుగుతూ ఉంది. ఇటువంటి హింసల్ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితి కానీ అలాంటి వాళ్ళని సహించేటటువంటిది కూడా బట్టి గారి సిద్ధాంతం కాదు. కేవలం బట్టి గారిని అభివృద్ధిని వెనకపరచడం, అవమానపరచడం చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఖచ్చితంగా కావాలని చేస్తున్న ఆరోపణ. ఇందులో ఎలాంటి నిజం లేదు. పాతర్లపాడులో ముందస్తుగా పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలు ఆధారాలు సేకరిస్తున్నారు. రంగంలోకి దిగిన సిపి సునీల్ దత్ ఘటనపై స్థానికులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని రామారావు భార్య స్వరాజ్యంకు సిపి హామీ ఇచ్చారు.